హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాట్రిస్ట్ చైతన్య దీపక్ గారు. బేసిక్గా అసలు ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి సందర్భాల్లో మనం అది చూస్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అసలు సైకాట్రిస్ట్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళే వెళ్తారు అనే అపోహ చాలామందిలో ఉంటుంది అండ్ చాలామంది అవాయిడ్ చేసేస్తుంటారు. కానీ ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి ఎలాంటి సందర్భాల్లో రావాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నవారు రావాలి, మిమ్మల్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిచ్చి అనే టర్మ్ మెడికల్ టర్మ్ కాదు. అది మన వాడుక భాషలో చాలామంది వాడుతూ ఉంటారు. తెలుగులో పిచ్చి అని, ఇంగ్లీష్లో ఇన్సానిటీ, మెంటల్ అని, ఇట్లాగా వేరు వేరు టర్మ్స్. బట్ యాజ్ సచ్ మెడికల్ అసోసియేషన్ దీన్ని కండెమ్ చేస్తుంది. అలాంటి వర్డ్స్ వాడకూడదు. ఓకే. సో బట్ మనం తిట్టడానికను ఇంకోటను ఎవరినైనా కమెంట్ చేయడానికను చాలాసార్లు వాడేస్తూ ఉంటాము. ఆ వర్డ్ అనే దానికి సైకాట్రీకి సంబంధం లేదు. ఒకప్పుడు వాడేవాళ్ళు అది కరెక్ట్ కాదు అని చెప్పి మార్చేసేసి మెంటలీ ఇల్ అని చెప్పి, మానసిక రోగులు అని చెప్పి ఇట్లాగా స్పెసిఫిక్గా సైంటిఫిక్ టర్మ్స్ ఇవ్వడం జరిగినాయి. అండ్ మానసిక రోగి అంటే పిచ్చి అని కాదు. మానసిక రోగాలు చాలా ఉంటాయి. డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, స్కిజోఫ్రీనియా ఉంటుంది, బైపోలార్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు లైక్ ఎగ్జామ్కి వెళ్ళడానికి టెన్షన్ పట్టడం దగ్గర నుంచి స్కిజోఫ్రీనియా లాంటి సివియర్ డిజార్డర్స్ దాకా చాలా ఉంటాయి. డిమెన్షియాలు ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో వస్తాయి. సో చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా అందరికీ ఏదో ఒక రకమైన మానసిక సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి, ఒక్కొక్క ఇష్యూస్కి, ఒక్కొక్క స్పెసిఫిక్ సిచ్యువేషన్స్కి చాలా రకాలైన మానసిక జబ్బులు ఉంటూ ఉంటాయి. సో వాటిని బట్టి, దానికి అవసరాన్ని బట్టి ఇది ఏంటి అంటే ఒక మన ఆలోచన విధానంలో కానీ, మన బిహేవియర్లో కానీ, వీటిల్లో దేంట్లో అయినా సరే మార్పులు వచ్చి దానివల్ల మన డైలీ లైఫ్కి అంటే డైలీ నడుచుకునే విధానంలో ఏమైనా ఇబ్బందులు రావడం కానీ, లేకుంటే ఏమన్నా అవతల వాళ్ళకి ఇబ్బంది కలగడం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే డెఫినెట్లీ దాన్ని చూపించుకొని దాన్ని సరి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో అసలు సైకాలజిస్ట్ ఈజ్ డిఫరెంట్, సైకాట్రిస్ట్ ఈజ్ డిఫరెంట్ కదా, వీటి రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటారు? చాలామందికి తేడా తెలియదు. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బిహేవియర్ డిస్టర్బెన్సెస్, మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్, వీటిని అన్నిటికీ ఒక టీమ్ ఉంటుంది. ఓకే. అంటే ఒక డాక్టరు, ఒక సైకాలజిస్టు, ఒక క్లినిషియన్స్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఫంక్షన్ అవుతారు. సో సైకాట్రిస్ట్ అంటే డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేసి తర్వాత పీజీ సైకాట్రీలో చేసి మెంటల్ హెల్త్ గురించి వాళ్ళు స్పెషలైజ్ అయ్యి దాన్ని ట్రీట్మెంట్ చూస్తారు. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ అంటాం. ఓకే. వీళ్ళు ఏంటంటే ఎంఎస్సి, బిఎస్సి ఇవన్నీ చేసి తర్వాత పిహెచ్డి, ఎంఫిల్ క్లినికల్ సైకాలజీలో చేస్తారు. అంటే వీళ్ళు డాక్టర్స్ కాదు, కానీ మెంటల్ హెల్త్ గురించి స్పెసిఫిక్గా చదివి ఉన్న వాళ్ళు ఉంటారు. సో యాజ్ అ డాక్టర్ మెంటల్ హెల్త్ గురించి చూస్తారు, డయాగ్నోస్ చేస్తారు, దానికి కావాల్సిన థెరపీలు కానీ, మెడికేషన్స్ కానీ ఇవన్నీ సైకాట్రిస్ట్ చేస్తారు. వేరే క్లినికల్ సైకాలజిస్ట్ వచ్చేసి ఓన్లీ డయాగ్నోస్ చేసి థెరపీ వరకు ఇవ్వడం వరకే ఉంటుంది. వాళ్ళకి మెడిసిన్స్ రాయడానికి ఉండదు, ఎందుకంటే మెడిసిన్స్ అనేది ఓన్లీ డాక్టర్స్ మాత్రమే రాస్తారు. ఓకే. సో అది బేసిక్ డిఫరెన్స్. అండ్ కొంతమంది థెరపిస్ట్ అని, కౌన్సిలర్స్ అని ఇట్లాగా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు ఒక మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ ప్రోగ్రాంలో. సో వీళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేసి ఎవరెవరు ఏ దాంట్లో తోడ్పడగలుగుతారో అన్నీ యాజ్ అ గ్రూప్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఒక సైకాట్రిస్ట్ ప్రాబ్లం ఉన్న వారికి ఏదైనా ట్రీట్మెంట్ కొంచెం కరెంట్ షాక్ ఇచ్చి ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు అని అంటుంటారు, భయపడుతుంటారు. అసలు ఏ స్టేజ్లో ఉన్న వారికి ఆ ట్రీట్మెంట్ ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ షాక్ అనేది ఎగ్జాక్ట్లీ కరెంట్ షాక్ అనేది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కోసి పారేశారు అంత ఇలా చెప్పం. ఏదో ట్యూమర్ వచ్చింది, లేకపోతే ఏదో గడ్డ వచ్చింది తీసాము అని చెప్తాను తప్ప కోసి పారేసాం అనే వర్డ్ రాదు. సో ఇక్కడ కూడాను కరెంట్తో ట్రీట్మెంట్ చేస్తారు, కానీ అది షాక్ ఇవ్వడానికి కాదు, బ్రెయిన్కి ఒక స్టిమ్యులస్ లాగా ఇస్తారు. సో దాని ద్వారా సీజర్ని ఇండ్యూస్ చేసి దాంతో ట్రీట్మెంట్ జరగడానికి చూస్తారు. ఇది వచ్చేసేసి కొన్ని మానసిక జబ్బులకి అంటే సివియర్ డిజార్డర్స్ అంటే సూసైడ్ థాట్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే తీవ్రమైన సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మందులతో పనిచేయని వాళ్ళకి, ఈ కౌన్సిలింగ్లు మందులు ఇవన్నీ హెల్ప్ అవ్వకుండాను రెసిస్టెన్స్ ఉంది, వాళ్ళకి నయం అవ్వట్లేదు, అట్లాంటి వాళ్ళకి. అండ్ ఎస్పెషల్లీ సూసైడల్ థాట్స్ అంటే చనిపోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బట్ అనుకున్నట్టుగా అదేమి భయంకరమైన ప్రొసీజర్ కాదు, వాళ్ళకి పెయిన్ కలిగించడానికి కాదు, ఏది కాదు.
జస్ట్ మనం వేరే ఆపరేషన్లు చేసినట్టు ఎనస్థీషియా ఇస్తాం. సో ఇక్కడ కూడా ఎనస్థీషియా ఇచ్చి బ్రెయిన్కి ఒక స్టిమ్యులస్ ఇస్తారు అంతే. ఓకే. సో వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నయమైపోతుందా? లేకపోతే కంప్లీట్‌గా నయమైపోతుందా? లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుందా? అంటే లైఫ్ లాంగ్ రావాల్సి వస్తుంది అని అంటారు కదా! ఇది వేరే జబ్బుల్లాగే. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ జ్వరం వస్తుందా రాదా అంటే ఎవరైనా చెప్పగలుగుతారు? లేదు. రావచ్చు. జలుబు రావచ్చు. అవును. షుగర్ ఉంది, ఒకసారి వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నాము, అలా అని చెప్పి అయిపోయింది అనడానికి ఉండదు. సో ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని జబ్బులు కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి, కొన్ని దీర్ఘకాలం ఉంటాయి, కొన్నిటికి కంట్రోల్లో వచ్చినా సరే మందులు వాడుకుంటానని అవసరం ఉంటుంది. సో అన్నిటిని ఒకటే ఒక బ్లాంకెట్లో వేసేసి అన్నీ ఇదే స్టాండర్డ్ అని చెప్పడానికి లేదు. సో జబ్బుని బట్టి ఉంటుంది, తీవ్రతను బట్టి ఉంటుంది. ఎన్ని రోజులు మనం దాని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నాం అంటే ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితం జబ్బు వచ్చింది, దాన్ని పట్టించుకోకుండా వదిలేసాం, జబ్బు ముదిరిపోయి ఉంటుంది. సో అప్పుడు డెఫినెట్లీ ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని తీవ్రమైన మానసిక జబ్బులు ఉంటాయి, వాటికి ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అన్నిటికీ ఎక్కువ కాలం తీసుకోవాలని ఉండదు. బట్ అట్ ది సేమ్ టైం ఇదేం జలుబు జ్వరం లాగా వారం 10 రోజుల్లో అయితే డెఫినెట్లీ అవ్వదు, కొంతకాలం ఉంటుంది. ఒక ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్నిటికి లాంగ్ టర్మ్ ఉంటుంది, కొన్నిటికి లైఫ్ టైం కూడా ఉంటుంది. అంటే జబ్బుని బట్టి తప్ప అన్ని సైకాట్రిక్ ప్రాబ్లమ్స్కి లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలి, ఒకసారి వెళ్తే అక్కడే ఉండిపోవాలని అట్లా ఏమి ఉండదు.